ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ పుంగనూరు ఇన్ఛార్జ్ చల్లా బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కా పథకం ప్రకారమే ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరులో అల్లర్లు సృష్టించాడని ఫైర్ అయ్యారు. ఎవరికి సమాచారం ఇవ్వకుండా రెడ్డిపై ఇంటికి రావాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడానికే ఈ కుట్ర చేశారంటున్న చల్లా బాబుతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసంకి వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డితో పాటు వచ్చిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ సానుభూతి పరుల మధ్య జరిగిన గొడవల్లో విధ్వంసం లాంటి ఘటన చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి అయితే ఏకంగా చంద్రబాబు నాయుడు, లోకేష్తో పాటు చల్లాబాబు రెడ్డి కుట్ర పన్ని ఈ విధంగా దాడులు చేస్తున్నారు, పుంగనూరును అశాంతిరహితంగా మారుస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. దీనిపై మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి టీడీపీ పుంగనూరు ఇన్ఛార్జ్ చల్లాబాబు రెడ్డి ఉన్నాడు. మనతో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు జరిగిన ఘటన పైన మీరు ఏ విధంగా చెప్తారు? ఈరోజు జరిగిన ఘటన పూర్తిగా మీడియా వాళ్ళతోనేమి, ఈ రాష్ట్ర ప్రజలతోనేమి, పోలీస్ వ్యవస్థతోనేమి పూర్తిగా అర్థం చేసుకోవాలి. గత 15 రోజులుగా ఇదే ఎంపీ మిథున్ రెడ్డి గారు పుంగనూరు పర్యటన వస్తానని చెప్పి పూర్తిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక పథకం ప్రకారం ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. నాకు సెక్యూరిటీ లేకుండా చేసినారు, నాకు భద్రత కల్పించాలా అని చెప్పి ఒక హైకోర్టులో ఒక రిట్ వేసుకొని ఆ పథకం ప్రకారం ఆయన మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి ఒక వీడియో రికార్డ్ సృష్టించుకోవాలని చెప్పి ఈరోజు పుంగనూరుకి తెల్లవారుజామున 8:30కే ఎవరికి కానీ, పోలీసుకి కానీ, వాళ్ళ కార్యకర్తలకు కానీ ఎవరికి ఇంటిమేషన్ లేకుండా పరాయి జిల్లా నుంచి, తిరుపతి నుంచి ఒక రౌడీ మూకలను దాదాపు 10 వెహికల్స్కి తీసుకుని నువ్వు రెడ్డప్ప ఇంటికి పోవాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతాను. నీకు అంత భద్రత కావాలా, నీకు ఒక మీటింగ్ జరుపుకోవాలని చెప్తే నువ్వు పోలీసుకి ఇంటిమేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? నువ్వు దొంగదారిని వచ్చి నువ్వు రెడ్డప్ప ఇంట్లో ముందుగానే కట్టెలు, రాళ్ళు, బాటల్స్ సేకరించుకొని ఒక పథకం ప్రకారం దాడి చేయాలని చెప్పి ఏదో ఒకటి నా ఉనికి కోల్పోతాడామని చెప్పి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈరోజు జిల్లాలో 20 సంవత్సరాలుగా ఒక మోనోపోలీగా వ్యవహరించినాము. ఈరోజు జిల్లాలో మన ఉనికి రోజు రోజుకు పోతా ఉందని చెప్పి ఒక పథకం ప్రకారం ఏదో ఒకటి సృష్టించకపోతే, మనం మీడియాలకు రాకపోతే ఇది మన కార్యకర్తలకు మనకే ఎఫెక్ట్ పడుతుందని చెప్పి నువ్వు ఈరోజు అక్కడికి వచ్చి పూర్తిగా తెలుగుదేశం నాయకుల మీద, అక్కడుండే రైతుల మీద పకడ్బందీగా దాడులు చేపించి ఈరోజు 8 మంది కార్యకర్తలను హాస్పిటల్ పాలు చేసినారంటే అది పూర్తిగా మిథున్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పి నేను తెలియజేస్తాను. సరే, ఇంకోటి, గత 5 సంవత్సరాల కాలంలో మిమ్మల్ని కానీ, మీ నాయకుడు చంద్రబాబును కానీ, అదేవిధంగా నారా లోకేష్ విషయంలో ఎలాంటి అశ్రద్ధ చేయలేదు, వారికి కావాల్సినంత రక్షణ కల్పించాం, వారు స్వేచ్ఛగా నియోజకవర్గంలో తిరిగే అవకాశం కల్పించామని కూడా ఆయన చెప్తున్నాడు కదా. మీరు ఒక్కసారి గత 2 సంవత్సరాలుగా ఈరోజు ట్వీట్ చేసినాడు ఎవరు, వాళ్ళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దానికి నేను అంగీకరిస్తాను. ఆ ట్వీట్ చేసింది పుంగనూరు నుంచే గత 4 సంవత్సరాలుగా ఏమి చేసినాడు ఈ మిథున్ రెడ్డి కానీ, ఈ రామచంద్రారెడ్డి కానీ కుప్పంలో ఏం చేసినాడని చెప్పి ఇక్కడి నుంచే ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాం. ఈరోజు జరిగిన సంఘటనకు కూడా దాని మీద కూడా ఎంక్వైరీ అయింది. ప్రతి ఒక్కరికి దాన్ని ఎంక్వైరీ చేసేది ఈ పుంగనూరు నుంచే. ఆ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు నేను సవాల్ విసురుతా ఉన్నా, నువ్వు ధైర్యము దమ్ముంటే ఇది పుంగనూరు నుంచే స్టార్ట్ చేయించు. ఇక్కడి నుంచేనే గత 4 సంవత్సరాలుగా జరిగిన అన్యాయాలు ఎవరి మీద జరిగినాయి, ఎక్కడి నుంచి జరిగినాయి అని చెప్పి ఒకసారి నువ్వు ట్వీట్ చేసిన దాన్ని నేను ఏకీభవిస్తాను. దాన్ని ఇక్కడి నుంచి విచారణ స్టార్ట్ చేద్దాం. నువ్వు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతా ఉంటాను. నువ్వు రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం నువ్వు కట్టు. ఎక్కడ చూసినా నువ్వు రైతులు చూసుకున్న భూములకన్నిటికీ వాళ్ళకన్నీ వెనక్కి ఇచ్చేయండి. ఎక్కడ చూసినా క్వారీలు, ఇసుకలు అన్నీ మీ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. మీ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయో అన్నీ ఇచ్చేయండి. వాళ్ళ బాధితులందరూ ప్రశాంతంగా ఉంటారు. కానీ ఈ నిందులన్నీ చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ బాబు మీద, మా మీద వేయడము పూర్తిగా విడ్డూరకరంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. మొత్తం మీద అయితే బాబురెడ్డి చెప్తున్న దాని ప్రకారం ముఖ్యంగా హైకోర్టులో వేసిన పిటిషన్కు బలం చేకూర్చడానికి కావాలని ఒక డ్రామా ఆడాడు. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే
పొంగనూరు రావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా ఇందుకోసమే క్రియేట్ చేసుకున్నవే కానీ ఏదైతే అతను రావాలనుకున్నప్పుడు పోలీసుల సహకారంతో ముందుగా సమాచారం తెలియజేసి వారి ద్వారా వచ్చి సమావేశాన్ని ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేసి అక్కడికి రైతులను పిలిపించాల్సి ఉంటుంది. కానీ ఈ విధంగా ఏకంగా ఒక ప్రైవేటు ఏదైతే మాజీ ఎంపీ ఇంట్లోకి వచ్చి అక్కడ ముందుగానే సిద్ధం చేసుకున్న ఏదైతే రాళ్ళు కానీ బీరు సీసాలు కర్రలతో తమ పార్టీ కార్యకర్తల మీద తమ అనుచరుల మీద దాడులు చేశారు, వారు గాయపడ్డారు. అటు అధికారంలో లేనప్పుడు కూడా తమ కార్యకర్తలు గాయాల పాలయ్యారు, ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు చల్లబాబు రెడ్డి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ రొంపి.